రెడ్డన్న గారు నమస్తే అండి. నమస్కారం. రెడ్డన్న గారు, మీరు సర్వీస్లో చాలా కాలం మీరు కూడా సర్వీస్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్లో. మీరు కూడా కొన్ని ఇలాంటి కేసెస్ చూసే ఉంటారు. ఎప్పుడైనా చరిత్రలో ఇలాంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు జరిగినప్పుడు ఎవరికైనా కఠినమైనటువంటి శిక్షలు పడినటువంటి సందర్భాలు ఉన్నాయా? లేకపోతే ఇప్పుడు మన మురళీ గారు చెప్పినట్టుగా ఏదో కేవలం తూతూ మంత్రంగా ఏదో ముగించేసి ఏదో చిన్న వాళ్ళని కింద ఉన్నటువంటి అధికారులను మాత్రమే శిక్షించేసి పైన వాళ్ళు తప్పించుకోవడానికి ఆస్కారం ఎక్కువ అవకాశం ఉందా? ఐ డోంట్ థింక్ సో. ఆ విధంగా జరగదని నా భావన. ఎందుకంటే రేపొద్దున్నే ఈ అరెస్ట్ అయిన పోలీస్ ఆఫీసర్లు బయటికి రావాలంటే ఏం జరగాలి చెప్పండి? వాళ్ళ వాంగ్మూలాలు ఉన్నాయి కదా. ఆ తర్వాత ఇప్పుడు కాలయాపన ఎందుకు జరుగుతుందంటే వెరీ సింపుల్. నా అభిప్రాయంలో, నాకు తెలిసినంత వరకు, నేనేమి రాజకీయ విశ్లేషకుని కాదు, ఒక పార్టీకి మద్దతుదారుని కాదు. ముఖ్యంగా ఏమంటానంటే, ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి. దీంట్లో బొమ్మ బొరుస అని ఆయన అన్నారు. నేను చెప్తే ఇది ఎలక్షన్లో ఒకవేళ ఎవరినైనా అరెస్ట్ చేసి కాంక్రీట్ ఎవిడెన్స్ లేకుండా బయటకు వస్తే ది ఎఫెక్ట్ విల్ బి ట్రబుల్. అర్థమైందా? వెరీ సింపుల్. సపోజ్ ఒక రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేస్తే దాని ఎఫెక్ట్ ఇమ్మీడియట్ గా బెయిల్ మీద బయటకు వస్తే ఇట్ విల్ హ్యావ్ నో ఎఫెక్ట్. దానివల్ల ఏమవుతుంది? సింపతి డబుల్ అవుతుంది. ఆ విధంగా ఎందుకు ఆలోచన చేయకూడదు మనం? సో ఇట్ హ్యాస్ హ్యాపెండ్ మెనీ టైమ్స్. మన చంద్రబాబు వ్యవహారంలో చూసుకోండి, 21 రోజులు పెట్టిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ది సింపతి హ్యాస్ గెయిన్డ్. నేను ఐఎమ్ థింకింగ్ దట్ వే. ఒకవేళ కేసు వీగిపోయిందా ఇదవుతుందా అంటే ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ది ఎవిడెన్సెస్. ఇంకోటి ఏమిటంటే ఇట్ ఇస్ అ కాంక్రీట్ ఎవిడెన్స్. యూ కెనాట్ డిలీట్ ఇట్ సో ఈజీలీ. కాంక్రీట్ ఎవిడెన్సెస్ ఇప్పుడు మీరు అనుకున్నట్టు ఇది ఇప్పుడు రెడ్డన్న గారు ఇప్పటి వరకు లభించినటువంటి ఆధారాలు, వాంగ్మూలాలు వీటన్నిటితో బండి సంజయ్ గారు డిమాండ్ చేసినట్టుగా కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వచ్చా? లేకపోతే ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఎవిడెన్సెస్, ఇంకేమైనా అదనపు ఆధారాలు ఏమైనా కావాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు తొందరపడి అరెస్ట్ చేసి ఆ 41 నోటీస్ ఇచ్చి తర్వాత అరెస్ట్ చేశారు అనుకోండి, చేసిన తర్వాత నెక్స్ట్ రోజే బెయిల్ వచ్చింది అనుకోండి, దెన్ వాట్ విల్ హ్యాపెన్? You tell me. The effect will be adverse against the present government. అది నా అభిప్రాయం. మేబీ వేరే వాళ్ళ అభిప్రాయం వేరే విధంగా ఉండొచ్చు. ఇప్పుడు నన్ను ఏం లేదు తీసుకెళ్లి లోపల వేశారు, ఏం లేదు కాబట్టి కోర్టు నుంచి రిలీజ్ అయినానని ప్రాపగాండా అవుతుంది కదా. అదే కాకుండా ఇంకా అవకాశం ఉంది. ఎస్, ఇంకోటి సింపతి కోసం చాలా మంది చాలా రకాలుగా నాటకాలు ఆడతారు ఎలక్షన్ల ముందు. కాబట్టి మనం దేన్ని ఏ విధంగా, ఇప్పుడు అది కాకుండా ఎవిడెన్స్ కాంక్రీట్ గా రావాలి అంటే అమెరికాలో ఉన్న అతను రావాలి. సో అతను వచ్చిన తర్వాత దెర్ ఆర్ సో మెనీ లెకునాస్, జాయింటింగ్ పాయింట్స్ ఉన్నాయి దీంట్లో. సో అవన్నీ జాయింట్ చేసి వేయగలిగితే డెఫినెట్ గా ది కేసు విల్ బి ఏ బిగ్గర్ కేసు. మీరు అక్కడక్కడ వదిలేసి జాయింట్స్ వదిలేసి, ఇప్పుడు దీంట్లో ఇప్పుడు డబ్బులు సీజ్ చేసినారు, దెర్ ఈజ్ ఎవిడెన్స్. ఆ తర్వాత డబ్బులు అక్కడ నుంచి తీసుకొచ్చారు, వేరే కంట్రీ నుంచి తీసుకొచ్చారు, వేరే ప్రదేశం నుంచి తీసుకొచ్చారు, ఎలక్షన్లు సీజ్ చేశారు, దాంట్లో కొన్ని పంచుకున్నవి ఉన్నాయి, ఇవన్నీ కలెక్ట్ చేస్తున్నారు. అదే కాకుండా నాకు తెలిసి ఈ బ్లాక్ మనీ విచ్ వాజ్ సెంట్ త్రూ సమ్ మెంబర్స్ ఆర్ ఆల్సో నాట్ ఇన్ ఇండియా అని ఒక పెద్ద మనిషి అంటున్నారు. అంటే సో దీస్ ఆర్ ది లింక్స్ హ్యావ్స్ టు బి కనెక్టెడ్. అయినప్పుడు స్ట్రాంగ్ గా కేసు అవుతుంది. అయిన తర్వాత యాక్షన్ తీసుకుంటారేమో అని నా అభిప్రాయం. సో ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత ఇంకా సాలిడ్ ఎవిడెన్స్ దొరకడానికి అవకాశం ఉంది, అప్పుడు ఇంకా కేసు మరింత బలంగా పెట్టడానికి అవకాశం ఉంది అనేది మీ వర్షన్? నా అభిప్రాయం. వర్షన్ కాదు, నా అభిప్రాయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.